ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో అయితే చోకర్ అండ్ ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేశానో చూసేయండి. నేను ఇది చేద్దామని చెప్పి నాకు ఇది కుదరక నేను నా దగ్గర పర్ల్స్ ఉంటే ఇలా చేసుకున్నానండి. ఈ మోడల్ కూడా ఆల్రెడీ మీకు అంటే ఈ వైర్ని నేను ఎలా బెండ్ చేస్తానో నా దగ్గర ఉన్న టూల్స్తో ఇవి ఇయర్ రింగ్స్ కూడా నేనే చేసుకున్నాను. అంటే ఈ రింగ్ నా దగ్గర ఉంది. జస్ట్ ఈ వైర్ని ఒక పర్ల్కి అంటే వంచి మనం అంటే తీగ ఎలాగైతే చుడతారో అలా చుట్టి జస్ట్ ఇందులో వేసేసుకున్నాను అంతే. ఇదంతా కూడా రాత్రి అంతా చేశాను అనమాట. ఇది చేద్దామని చెప్పి ఇది చేశాను. పర్ల్స్ చేయను సింపుల్గా. లాకెట్ కోసం ట్రై చేశాను కానీ నా దగ్గర పర్ల్ లాకెట్ ఏమీ లేదు. సో అందుకే ఇది వేసాను అనమాట. ఉన్నాయి కానీ ఇంకా బాగా పెద్దగా ఉన్నాయి. నాకు ఏంటంటే ఇలా సింపుల్గా చిన్న పర్ల్తో చైన్ వచ్చి చిన్న లాకెట్ హ్యాంగ్ అవుతుంటే ఇష్టం అనమాట. సో అది దీని స్టోరీ. సరే ఇది చేద్దాము. ఇప్పుడు చూపిస్తున్న పిక్ నేను మైకెల్స్లో తీసుకున్నాను. నేను మెడలో వేసుకున్నాను కదా ఇప్పుడు చోకర్, సేమ్ అలాంటిదే, కొంచెం స్మాల్ సైజ్ అనమాట. ఫస్ట్ దాంతోనే చేశాను, రాలేదు నాకు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే మైకెల్స్లో ఏదైతే ట్యాగ్తో ఇస్తాడో వైర్ వాడు స్ట్రింగ్ని, ఆ వైర్ని నేను జాగ్రత్తగా తీసుకుంటున్నాను కట్ చేయకుండా. సో ఆ ట్యాగ్ స్లోగా తీసి ఆ టేప్ వేశారు. ఆ టేప్ని కూడా నేను తీసుకుంటే లోపల కొంచెం ఎక్స్ట్రా వైర్ ఉందన్నమాట. ఆ ఎక్స్ట్రా వైర్ని ఈ 2 స్ట్రింగ్స్ కదా విడివిడిగా, ఒక్కొక్క స్ట్రింగ్కి 4 లాకెట్స్ లాగా ఉన్నాయి. సో ఆ 4ని నేనేం చేశానంటే నాకు చోకర్కి అయితే 6 కావాలి. సో రిమైనింగ్ 2 ఇయర్ రింగ్స్కి యూజ్ చేద్దామని చెప్పి నేను ఇలా తీయడం జరిగింది ఆ థ్రెడ్ని. సో అది స్లోగా తీసుకొని 2 అయితే నేను డివైడ్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్ కోసం. అండ్ రిమైనింగ్ 4 ఈ 2ని నేను జాయిన్ చేస్తాను అనమాట. సో ఇంకొక దాన్ని కూడా నేను నిన్న తీసేసి ఆల్రెడీ ముడి వేసుకొని ఉంచుకున్నాను. సో ఇప్పుడు దాన్ని ఆ లోపలికి పెట్టి జాయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు అక్కడ ఏదైతే ఆ లాకెట్కి హోల్ ఉందో దానికి ఆ ఉన్న వైరు ఒక్కటే, అంటే ఇంకొక వైర్ పెట్టడానికి లేదనమాట. సో అందుకని చెప్పి ఒక దాని హోల్ నుంచి వైర్ తీసేసి దాన్ని నేను ముడి వేసుకుంటున్నాను అక్కడికి. సో ఆ చివరి ఏదైతే ఆ 2 హోల్స్ ఉన్నాయో అందులోకి వేరే వైర్ ఉంది కదా, నేను పక్కకి 2 తీసుకొని పెట్టుకున్నాను. సో ఆ వైర్ని ఆ హోల్స్లో పెట్టి ముడివేస్తాను అనమాట. ఫస్ట్ ఆ వైర్ ఉంటుండగానే పెడదాం అనుకున్నాను ఇంకొకటి, బట్ వెళ్ళలేదు. ఒకటే వైర్ అందులో సెట్ అయిందనమాట. సో అంత పెద్ద వైర్, అది చాలా స్టిఫ్గా ఉంది. నా దగ్గర ఉన్న వైర్ అయితే అలాంటిది కాదనమాట, జస్ట్ బైండింగ్ వైరు. అందుకనే నాకు కుదరలేదు, నేను చోకర్ చేద్దామన్నా. సో ఇప్పుడు ఆ హోల్స్ తీసేసాను కదా అక్కడ వైర్ని, అక్కడ నేను ఈ జాయిన్ చేయాలనుకుంటున్న వైర్ని పెడుతున్నాను అనమాట. సో బీడ్ ఊడిపోయింది, అది కూడా వేసేసి ఇంకా పెడుతున్నాను. పెట్టి మళ్ళీ నేను అక్కడ ముడి వేసుకుంటున్నాను. మీకు ఇందులో చూపించడం మర్చిపోయాను. ముడి వేసిన తర్వాత నేను కట్ చేసిన తర్వాత కొంచెం చివర వైర్ని క్యాండిల్తో క్లోజ్ చేసుకున్నాను అనమాట. అంటే గుచ్చుకోకుండా ఉంటుంది, అఫ్కోర్స్ ఊడిపోకుండా కూడా ఉంటుంది టైట్గా. సో క్యాండిల్తో నేను క్లోజ్ చేసుకున్నాను ఆ వైర్ని. కావాలనుకుంటే మనకి అలాంటి వైరే, సేమ్ వైర్ మైకెల్స్లో దొరుకుతుంది. బట్ నాకు వెళ్ళి తెచ్చి చేసేంత టైం లేదు, పండగ హడావిడిలో ఉన్నానమాట. సో అందుకే తొందరగా చేశాను. అండ్ ఇదే నాకు ఈజీగా కూడా అనిపించింది, ఈజీ ప్రాసెస్ అని. ఎలాగో వాడు వైర్ ఇచ్చాడు, పెద్ద వైర్ ఇచ్చాడు, ఇంకా దాన్నే నేను నాట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఏదైతే వైర్ ఇచ్చాడో ఆ లాకెట్స్లోంచి ఆ వైర్కే నేను, అది చాలా స్ట్రాంగ్ ఉంది, దానికే నేను ఇప్పుడు మీకు చూపించాను కదా రింగ్, జంప్ రింగ్. సో ఆ రింగ్ని నేను పెట్టుకున్నాను అనమాట, కొంచెం ఎక్స్పాండ్ చేసి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఆ టూల్స్ ఉంటే ఆ 3 టూల్స్ మనం ఎలాంటి జ్యువెలరీ అయినా చేసుకోవచ్చు. సో బోత్ సైడ్స్ నేను అలాగే చేసుకున్నాను. అంటే నేను మధ్యలోనే నాట్స్ వేసుకున్నాను అనమాట. ఈ చివర ఆ చివర వాడు ఏదైతే కూర్చిచ్చాడో వైర్, అదే వైర్కి నేను ఆ జంప్ రింగ్స్ పెట్టేశాను. అండ్ ఇప్పుడు నా దగ్గర జ్యువెలరీ థ్రెడ్ ఉంటుంది కదా వెనకతలో మనం నాట్ చేసుకోవడానికి, ఆ థ్రెడ్కి నేను ఇంకొక హూక్స్ ఉంటాయి కదా మనం పెట్టుకునేవి, సో ఆ హూక్స్ పెట్టాను అనమాట. అండ్ ఇంకొక జంప్ రింగ్స్ తీసుకున్నాను, వాటిని కూడా నేను పెట్టుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న వైర్ని ఏదైతే ఉందో నెక్, ఆ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని ఇంకా నేను ఒక 3-4 నెక్ సెట్స్కి యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే ఇలా ఈజీగా ఇంకొక జంప్ రింగ్స్ పెట్టుకున్నాను. అంటే నాకు కావాల్సినప్పుడు తీసేసుకుంటాను అనమాట, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా అయితే. సో అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వైర్ని నేను, ఆ థ్రెడ్ ఏదైతే ఉందో నెక్ సెట్ పెట్టుకునే థ్రెడ్, సో ఆ వైర్ని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు అనమాట. సో అలా వేసుకున్నాను. సో అయిపోయింది చోకర్ అయితే.
సో ఇది చోకర్. అండ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ కోసం నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఈ బైండింగ్ పిన్స్ ఉంటాయి కదా, ఇవి నేను ఇయర్ రింగ్స్ కోసం యూజ్ చేస్తాను, నెక్ చైన్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తాను. సో ఇదైతే జస్ట్ ఏదో టాయ్దండి, నాకు తెలీదు, అవసరం అవుతుందేమో అని ఉంచాను, అంటే ట్రాన్స్పరెంట్ కవర్ కదా అందుకని ఇలా యూజ్ అయిందనమాట. సో అలా ట్రాన్స్పరెంట్ కవర్ కొంచెం థిక్గా ఉన్నది ఏదైనా మీరు తీసుకోవచ్చు. జస్ట్ ఒక రౌండ్ షేప్ కోసం ఒక కాయిన్ తీసుకొని నేను షేప్ డ్రా చేసుకుంటున్నాను. బట్ తర్వాత అనిపించింది పెన్నుతో డ్రా చేసుకునేదానికంటే నేను హ్యాండ్ తోటే కట్ చేసుకునేవే సింపుల్గా వచ్చాయన్నమాట. సో తర్వాత నేను ఈజీగా కట్ చేసుకొని ఏదైతే ట్రాన్స్పరెంట్ కవర్ ఉందో నేనే హ్యాండ్తో రౌండ్గా కట్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్కి సరిపడా. అండ్ ఇప్పుడు ఆ ఇయర్ రింగ్స్ కానీ తీసుకున్న 2 లాకెట్స్ మీద గమ్ పెట్టాను కదా, ఆ గమ్తో దాని మీద నేను ఈ ట్రాన్స్పరెంట్ కవర్ని అంటించుకుంటున్నాను అనమాట. సో అది బేస్. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక 2 రౌండ్స్ కట్ చేసుకుంటున్నాను, దానికంటే కొంచెం చిన్న సైజు. అండ్ నేను ఇప్పుడు యూజ్ చేసిన గమ్ అయితే డాలర్ ట్రీలో తీసుకున్నాను, అదే నేను మొన్న వీడియో పెట్టాను కదా హౌస్ది, దానికి కూడా యూజ్ చేశాను, చాలా బాగా అంటుకుంటుంది అది. అండ్ ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఒక స్టడ్ ఇయర్ రింగ్ ఉంది, దానికి మెజర్ చేసుకుంటున్నాను అసలు బ్యాగ్కి ఎంత పిన్ తీసుకుంటారు అని. సో అంత నేను మెజర్మెంట్ చేసుకొని అంతవరకు నేను కట్టర్తో కట్ చేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర అయితే ఆ ఒక్క స్టడ్ ఇయర్ రింగే ఉంది, స్టడ్స్ నేను ఎక్కువ పెట్టాను, బట్ ఇష్టమే కానీ ఎక్కువ పెట్టాను, అదొక వెరైటీ ఆఫ్ స్టైల్ అంతే, కొన్నిసార్లు బాగానే ఉంటుంది స్టడ్స్. సో అలాగే సేమ్ అదే మెజర్మెంట్తో ఇంకొకటి కూడా నేను కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను రౌండ్గా ఇంకా చిన్న సైజ్ కట్ చేసుకుంటా అన్నాను కదా, సో ఇంకా నేనేం మెజర్మెంట్ తీసుకోలేదు, పెన్నుతో దానికంటే నాకు చేతితోటే ఈజీ అనిపించింది. సో ఇంక నేను హ్యాండ్తోనే రౌండ్గా చిన్న సైజ్ కట్ చేసుకున్నాను, అలా 2 తీసుకున్నాను అనమాట. అండ్ నా దగ్గర అయితే ఇదే ఫస్ట్ టైం అండి చోకర్స్ అయితే నా దగ్గర లేవు, అండ్ నేను ఎక్కువ కొనుక్కోను కూడా, అంటే ఇక్కడ యూజ్ చేసేది తక్కువ ఉంటుంది, సో యూజ్ చేసేదానికి ఎక్కువ నేనే తయారు చేసుకుంటూ ఉంటాను. అండ్ నాకు జ్యువెలరీ తయారు చేయడం అంటే ఇష్టం కూడా. అండ్ ఇప్పుడు నేను కట్ చేసిన ఆ కవర్స్ ఏదైతే ఉన్నాయో దానికి నేను పిన్తో హోల్డ్ చేసుకుంటున్నాను, ఎందుకో అంటే చూస్తుంటే మీకే తెలుస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అలా పిన్నితో హోల్డ్ చేసుకున్నాను అనమాట సెంటర్లో. ఇప్పుడు నేను ఏదైతే ఆ బైండింగ్ పిన్స్ తీసుకున్నాను కదా ఇయర్ రింగ్స్ వెనకతల పెట్టడానికి, వాటిని ఆ హోల్లో పెడతానమాట, అందుకే హోల్డ్ చేసుకుంటున్నాను, అంటే వాటికి సపోర్ట్గా అనమాట ఈ కవర్స్ యాక్చువల్గా. సో అలా హోల్స్ పెట్టి ఆ పిన్నిని నేను మనం ఫస్ట్ స్టిక్ చేసుకున్నాం కదా కవర్, దాని మీద అలా అంటిస్తానమాట. అంటే డైరెక్ట్గా మనం ఇలా పిన్ అంటించామనుకోండి, అది మనం వెనకాతల దిప్ప పెట్టి తీసేటప్పుడు ఊడిపోతుంది అనమాట, అంత స్ట్రాంగ్ ఉండదు, ఎందుకంటే బేస్ అంత పెద్దగా ఏమీ లేదు కదా. సో అందుకే ఇలా కవర్స్ పెట్టి నేను అంటిస్తున్నాను అనమాట. సో మనం ఫస్ట్ స్టిక్ చేసిన కవర్ మీద ఈ పిన్ తీసి పెట్టాను, ఆ పిన్ మీద ఈ కవర్ని పెట్టాను అనమాట. సో మధ్యలో పిన్ కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది. కావాలంటే మనకి ఈ స్టడ్స్ మీద స్టిక్ చేసుకునే ఇయర్ రింగ్స్ కొంచెం బేస్ పెద్దగా వస్తుంది రౌండ్గా, సో అది కూడా మనం పెట్టుకోవచ్చు. నేను మళ్ళీ నెక్స్ట్ టైం మైకల్స్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా అది తీసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర అంత టైం లేదనమాట, సో అందుకని చెప్పి కొంచెం హడావిడిగా చేసుకుంటున్నాను. అండ్ చూడాలి, ఇవైతే మాత్రం స్ట్రాంగ్గానే ఉంటాయి. ఇలా నేను చాలా ఇయర్ రింగ్స్ చేసుకున్నాను సేమ్ ప్రాసెస్లోనే, ఇప్పటివరకు నాకైతే ఊడిపోలేదు. సో మనం యూజ్ చేసే గమ్ము అండ్ కవరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది. అండ్ దాని మీద మొత్తం స్టిక్ చేసిన తర్వాత పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి గుచ్చుకోకుండా షార్ప్గా ఉండకుండా దాని మీద నేను కొంచెం గమ్ పెడుతున్నాను అనమాట. సో అలా గమ్ ఉండడం వల్ల ఏంటంటే కార్నర్స్లో మనకి షార్ప్ ఉండదు, సడన్గా గుచ్చుకొని కూడా గుచ్చుకోదు అనమాట. సో ఇదైతే నేను మైకల్స్లో తీసుకున్నాను, దీన్ని కూడా నేను చోకర్ చేయాలి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది చోకర్ అండ్ ఇయర్ రింగ్స్. నేనైతే చాలా టైం పడుతుంది అనుకున్నాను, అంటే నేను ఫస్ట్ అనుకున్న ఐడియా అయితే వేరనమాట, నా మైండ్లో ఉన్నది. అంటే నేను మైకల్స్లో ఏదైతే కొన్నానో స్ట్రింగ్, అది మొత్తం బయటకు తీసేసి ఈ సెంటర్లో దానికోసమని నేను ఆ రోజు గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను. నేను అంటే వేరే వీడియోలో చూపించాను అన్నాను కదా, ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను ఏమేమి కొన్నాను అనేది. సో గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను, పూసల్లా ఉంటాయి కదా గోల్డ్ పూసలు అవి. సో వీటి మధ్యలో అవి వేద్దామని చెప్పి తీసుకున్నాను. బట్ నేను ఓన్గా నా దగ్గర ఏదైతే వైర్ ఉందో ఆ వైర్కి పెడుతూ ఉంటే ఏమవుతుందంటే ఇంత గ్యాప్, అంటే ఇదైతే చోకర్ లాగా స్టిఫ్గా ఉందో
ఆ స్టిఫ్నెస్ లేదనమాట నా దగ్గర ఉన్న వైర్తో చేస్తూ ఉంటే. సో స్ట్రింగ్కి ఏదైతే వైర్ వచ్చిందో అదే వైర్ని నేను వదిలేసాను అనమాట. అదే వైర్ని వదిలేసి కట్ చేసి, అంటే ఆ వైర్ ఏమాత్రం పోకుండా కట్ కూడా చేయలేదు. చివరి ఏదైతే ఎక్స్ట్రా వైర్ ఇస్తాడో అది పోకుండా కట్ చేయకుండా జాగ్రత్తగా బిల్ ఉంటుంది కదా, దానికి ట్యాగ్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్ తీసేసుకొని మెల్లగా ఆ వైర్ని అనేది ఉంచాను అనమాట కట్ చేయకుండా. సో ఆ ఎక్స్ట్రా వైర్ ఏదైతే ఉందో ఇంకొక దాన్ని కూడా అలాగే ముడి తీసుకొని దాని నుంచి ఒక 2 నేను తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కోసం. రిమైనింగ్ అంటే 4 కదా, రిమైనింగ్ 4 ఈ 2 కలిపి నేను ముడి వేసాను అనమాట, అంతే. సో జాయింట్ లాగా చేశాను అనమాట. ఒక స్ట్రింగ్ ఇంకొక రిమైనింగ్ స్ట్రింగ్లో 2 కలిపి జాయింట్లా చేశాను. సో నాకు చోకర్ అయిపోయింది. అండ్ నా దగ్గర ఈ థ్రెడ్ కూడా ఉందనమాట. సో ఇదే థ్రెడ్ నేను ఒక 3-4 నెక్ సెట్స్కి యూజ్ చేస్తాను. ఎమరాల్డ్ దానికి యూజ్ చేస్తాను. పర్ల్స్తో ఒకటి చేయాలండి చోకర్, అది కూడా పెండింగ్ ఉంది. అదైతే కొంచెం టైం పడుతుంది, అందుకే ఇప్పుడు అసలు టైం లేదనమాట. చాలా వర్క్ ఉంది యాక్చువల్గా ఇంట్లో కూడా. సో అందుకని ఈజీగా అయిపోతుందని చెప్పి ఇది చేసుకున్నాను అనమాట. సో ఆ థ్రెడ్ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని వేరే దానికి జాయిన్ చేసుకోవచ్చు. అలా నేను చేసుకున్నాను ఈ థ్రెడ్కి అయితే. సో ఈ చోకర్ అయితే ఇది సింపుల్గా చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట మైకెల్స్లో. అండ్ ఈ స్టోన్స్ ఊడిపోతాయని కానీ కలర్ షేడ్ అయిపోతుందని కానీ అదేమీ లేదండి. మైకెల్స్వి నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈవెన్ మా పాపకు కూడా నెక్లెసెస్, బీడ్స్ అవన్నీ చేస్తూ ఉంటాను అన్నాను కదా, నెక్ చైన్స్ అవన్నీ. సో అవి ఇప్పటి వరకు కూడా నాకు కలర్ షేడ్ అవ్వలేదు, చాలా బాగుంటాయి. సో సంక్రాంతి వస్తుంది కదా పండగ, ఆ పండగకి కొంచెం పెట్టుకుందామని చెప్పి చేసుకున్నాను అనమాట. ఇప్పుడు తీసుకున్నాను, థ్యాంక్స్ గివింగ్కి ముందు తీసుకున్నాను, అంటే నవంబర్ ఆ టైంలో తీసుకున్నాను, ఇప్పుడు చేశాను అనమాట. సో అలా అనమాట, మనకి ఏదైనా అకేషన్ రావాలి చేయాలంటే. సో అలా ఇప్పుడు సంక్రాంతి అని పెట్టుకున్నాను. సంక్రాంతికి సరే వేసుకుందామని చెప్పి నేను చేసుకున్నాను అనమాట. సరే నేను ఎలాగో చేసుకున్నాను కదా అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఇది అంటే మీరు ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మీ దగ్గర కుందన్స్ ఉంటాయి. ఆ ప్రాసెస్ కూడా ఉంది నా దగ్గర బ్లూ కలర్ కుందన్స్ ఉన్నాయి, మీకు ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. అంటే ఇలా రెడీమేడ్గా అందరికీ ఉండాలని కొనుక్కోవాలని రూల్ లేదు కదా, బట్ ఈజీగా దొరికేస్తాయి ఇలా స్ట్రింగ్స్. ఇండియాలో కూడా దొరుకుతాయి, ఇక్కడైతే మైకల్స్లో దొరుకుతాయి. చెప్పాను కదా ఇక్కడ నేను మైకల్స్లో తీసుకున్నాను. ఇవి కాకుండా మన దగ్గర ఇలాంటి కుందన్స్ ఏమైనా ఉంటాయి. నా దగ్గర ఒక శారీ వర్క్ చేసిన బ్లూ కలర్ కుందన్స్ ఉన్నాయి. ఆ కుందన్స్తో కూడా నేను చోకర్ చేద్దాం అనుకుంటున్నాను, అది మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. సో అదనమాట ఇవాళ ఈ చోకర్ అండ్ ఇయర్ రింగ్స్ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.